కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతయ్యారు. కంచికిచెర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నదిలో స్నానానికి దిగి కొట్టుకుపోయారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నలుగురు విద్యార్థులు నదిలో స్నానం కోసం దిగి గల్లంతయ్యారు. కంచికచెర్ల మిక్ ఇంజనీరింగ్ కళాశాలలో 2వ సంవత్సరం చదువుతున్న 5 విద్యార్థులు నది వద్దకు వచ్చారు. వారిలో ఒక విద్యార్థి స్నానం చేయడానికి నదిలో దిగి రైలింగ్ దాటి లోపలికి వెళ్లాడు. ఒక్కసారిగా ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు మరో 3 నీటిలోకి దిగారు. ఈ క్రమంలో అందరూ నదిలో మునిగిపోయినట్లు వారితో పాటు వచ్చిన 5వ విద్యార్థి చెప్పాడు. చెప్పాను ఇంగ్లీష్ స్విమ్మింగ్ వచ్చని వీళ్ళు దిగారు. నేను అనేది ఒడ్డు మీద కూర్చొని చెప్తూనే ఉన్నాను. అప్పటికి ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది వద్దరా అని వీళ్ళు అనేది దిగటం జరిగింది. దిగి ఒక అతను రాడ్ పైకి ఎక్కాడు. ప్యాంట్ ఉండడం వల్ల స్లిప్ అయి అవతల పడిపోయాడు. మిగతా 3 అనేది ఒక 2 తీసుకురావడానికి వెళ్ళారు. నేను ఈ పడిపోయినామంటే టాస్క్ ఫోర్స్ పైన ఉందంటే పిలుచుకోవడానికి వెళ్ళాను. నేను పిలుచుకొచ్చే లోపల ఈ 3 కూడా కనిపించలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళని ఏంటని అడిగితే ఈ ఫ్లోటింగ్ వల్ల ఎదర కొట్టుకుపోయారు అన్నారు. వెంటనే వాళ్ళని కలిసి వాళ్ళకి చెప్పాను అలా జరిగిందని. వాళ్ళు వచ్చి ఆల్రెడీ జరిగిన దగ్గర నుండి చూస్తున్నారు. ఇప్పటికీ ఇంకా ఎవరో దొరకలేదు. పిల్లలు చేసిన తప్పు ఏంటంటే పట్టిసీమ నుంచి నీళ్ళు వస్తుంది, చాలా స్పీడ్గా వస్తుంది. అది చూడడానికి కనపడలేదు కానీ ఇట్ ఇస్ కమింగ్ విత్ వెరీ హై స్పీడ్. అది వాళ్ళు గాజ్ చేయకుండా అంటే ఎస్టిమేషన్ చేయకుండా అటువైపు దిగిపోయారు. టోటల్ ఏరియా పెట్రోలింగ్ చేస్తే ఉండేవారు. వాళ్ళు ఈ కార్నర్లో దిగిపోయారు. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రెస్పాండ్ అవ్వక ముందు కింద పోయిన పిల్లలు పైన కనపడలేదు. సో 2 minutes నథింగ్. ఎన్డీఆర్ఎఫ్ 30 మంది ఉన్నారు. 2 బోటులు. ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు కూడా 40 మంది ఉన్నారు. 3 బోట్స్ ఉన్నాయి. అది కాకుండా 7 కంట్రీ బోట్స్ పెట్టాము. ప్లస్ మేము పిల్లలు దొరికిన వెంటనే వాళ్ళకి తీసుకెళ్ళడానికి 4 అంబులెన్స్ అరేంజ్ చేశాము. 3 టీమ్ డాక్టర్స్ ఉన్నారు. పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశాము. ఇక్కడ నుంచి పిల్లలు దొరికిన వెంటనే వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళడానికి అన్ని ప్రయత్నం మేము చేస్తున్నాం. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తున్నారు. దీనివల్ల పవిత్ర సంగమం వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. గల్లంతైన విద్యార్థులు నీటిలోకి దిగే ప్రాంతంలో నడుములోతు మాత్రమే నీళ్లు ఉన్నాయి. వారు మరింత లోపలికి వెళ్లి నీటి ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గల్లంతైన వారిని ప్రవీణ్, చైతన్య, శ్రీనాథ్, రాజ్ కుమార్ గా గుర్తించారు. ఈ నలుగురు మైలవరం, తిరువూరు, గుంటూరు జిల్లా సౌపాడు, విజయవాడకు చెందినవారిగా అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులు సమాచారం అందించారు. వారు కూడా హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు. విద్యార్థుల గల్లంతు సమాచారం తెలిసిన వెంటనే కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విజయవాడ సంయుక్త పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఎన్డీఆర్ఎఫ్ సహాయం తీసుకున్నారు. ఈ రోజు కాలేజ్ ఉంది, అయినా కూడా వీళ్ళు కాలేజ్ పోలేదు. కాలేజ్ పోకుండా ఇటువైపు వచ్చారు. ఏదైతే సేఫ్టీ రైలింగ్ ఉందో దాన్ని దాటి నదిలో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఇప్పటికి కూడా వీళ్ళు సురక్షితంగా దొరుకుతారన్న ఆశతో మనం రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా చెట్లు కానీ తుప్పలు కానీ ఉన్నాయి. 10 టీమ్స్ వరకు ఉన్నాయండి. ఒక 4 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి. తర్వాత లోకల్ ఫిషింగ్ టీమ్స్ కూడా ఉన్నాయి. తర్వాత బోటింగ్ క్లబ్, అడ్వెంచర్ బోటింగ్ క్లబ్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో దాదాపు ఒక 100 మెంబర్స్ వరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తరపు నుంచి వాళ్ళ ఎక్విప్మెంట్తో ఈ రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నారు. ఇప్పటిదాకైతే ఆచూకీ లభించలేదండి. ఎందుకంటే ఈ రివర్ కరెంట్ కూడా చాలా స్పీడ్గా ఉంది కాబట్టి మనకు కొద్దిగా టైం పడుతుంది. బట్ విల్ కీప్ మేకింగ్ మోర్ ఎఫర్ట్స్. విద్యార్థుల గల్లంతుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందివ్వాలని స్పష్టం చేశారు. విద్యార్థుల గల్లంతు, గాలింపు చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
గ్రామం దగ్గర విద్యార్థులు గల్లంతయ్యి సుమారు 5 గంటలు దాటుతుంది. మధ్యాహ్నం 3 గంటల సమయం నుంచే ఎన్డీఆర్ఎఫ్ బృందం తనిఖీలు ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికీ ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మన వెనకాల ఉన్నటువంటి ఇదే ప్లేస్లో వాళ్ళు గల్లంతయ్యారు. ఇక్కడికి చుట్టుపక్కల పరివాహ ప్రాంతం మొత్తం వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు వాళ్ళకి ఎటువంటి ఆచూకీ దొరకలేదు. అయితే సమయం దాటుతున్న కొద్దీ ఇక్కడ ఉన్నటువంటి బంధువుల్లో ఉత్కంఠత రేకుంటుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే చిక్కుకుంటే ఖచ్చితంగా ఈ సమయానికల్లా అతను కనపడటం కానీ అతని ఆర్తనాదాలు కానీ ఖచ్చితంగా వినపడేవి. కానీ ఇప్పుడు ఎటువంటి ఆచూకీ దొరకలేదు కాబట్టి ఏమైపోయాడు అన్న అనుమానాలు మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఒక విద్యార్థి బంధువు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ అబ్బాయి ఎట్లా ఇక్కడికి వచ్చాడు, అసలు ఏం జరిగింది? అదే కాలేజీకి వెళ్ళాడండి. చాలా సెలవు పెట్టి ఫీజు కోసం డబ్బుల కోసం వస్తున్నాడండి. ఫీజు కట్టాలని డబ్బుల కోసం ఇంటికి రమ్మని చెప్తే వస్తున్నాడు. వీళ్ళు ఫ్రెండ్స్ కలిసి ఫ్రెండ్స్తో పాటు ఇక్కడ స్నానం చేద్దామని ప్రయత్న సంఘం కాడికి వచ్చాడండి. మనం బార్గెట్ ఎక్కి వెనక్కి కింద పడేళ్ళకి వేరే కుర్రవాళ్ళు వాళ్ళని పక్కన 4 కుర్రవాళ్ళు రక్షిద్దామని దూకారండి. వాళ్ళతో పాటు మొత్తం అందరూ 4 ఇదైపోయారండి. అయితే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు పోలీసులు గాలిస్తున్నారు. అయినా సరే ఇంతవరకు ఆచూకీ దొరకలేదు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు మీకేం సమాధానం చెప్తున్నారు? అదే చెప్తున్నామండి, బృందాలు దిగాయి, మేము గాలిస్తున్నాం, ఒక ఏదైనా 10 గంటల వచ్చు 10 ఆ టైంలో కల్లా పట్టుకోగలుగుతామని సవాలు పట్టుకుందామని చెప్తున్నారండి. అదండి. అయితే కాలేజీ నుంచి మీకు ఎట్లాంటి సమాచారం ఏమన్నా వచ్చిందా? కాలేజీ నుండి అంటే మా వాళ్ళకి మెసేజ్ వచ్చిందంటండి. అయితే తెలియదండి అది తర్వాత మాకు ఇక్కడ టీవీలో చూసామండి, స్క్రోలింగ్లో చూసి మేము వచ్చేసామండి. అది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. రాత్రిపూట పూర్తిగా గాలింపు చర్యలు చేపట్టేందుకు ప్రత్యేకంగా లైట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతోపాటు స్పీడ్ బోట్ కూడా అదనంగా ఈ ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చింది. అదేవిధంగా మిగతా ఎటువంటి చర్యలు చేపట్టాలో అన్ని చర్యలు అటు పోలీసులు, ఇటు ఫైర్ ఆఫీసర్లు, మిగతా రెవెన్యూ అధికారులు కూడా దగ్గరుండి ఇవంతా చూస్తున్నారు. మొత్తం మీద ఆచూకీ తెలిసేంత వరకు ఎప్పటి వరకైనా సరే ఖచ్చితంగా గాలింపు చర్యలు చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఎప్పుడు వస్తారా, వాళ్ళ ఆచూకీ ఎప్పుడు తెలుస్తుందా అనేటువంటిది వాళ్ళు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పోలీసులు కూడా ఈ అర్ధరాత్రికి కానీ తెల్లవారే సమయానికి కానీ వారు ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుందనేటువంటి చెప్తున్నారు. ఖచ్చితంగా అయితే సమయం చెప్పలేనప్పటికీ తెల్లవారే వరకు ఏ విషయం అనేటువంటిది తెలుస్తుందని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.